తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. స్కెడ్యూల్ ప్రకారం 2 రోజుల పాటు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో జనసేనాని తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అసలు పవన్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావడం లేదు? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటి? రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ధూమ్ధామ్గా సాగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు 3 పార్టీలు చెమటోడుస్తున్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీకి ఓటేస్తే అన్ని నగరాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కాస్త వెనుకబడ్డారన్న ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా కేవలం తమ సొంత ఊర్లకే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో చర్చల తర్వాత ఇందుకోసం షెడ్యూల్ కూడా సిద్ధమైంది. దాంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ప్రచారానికి రెడీ అని ప్రకటించడంతో బీజేపీ, జనసేనకు మెజారిటీ సీట్లు ఖాయమని నేతలంతా లెక్కలు వేసుకున్నారు. కానీ ఆలోపు తెలంగాణ పర్యటనకు పవన్ దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన ప్రచార పర్యటనలు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారమైన తెలంగాణలోని కీలక మున్సిపాలిటీల్లో 2 రోజుల పాటు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. శని, ఆదివారాలను ఇందుకోసం కేటాయించారు. అనివార్య కారణాలతో శుక్రవారం రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు చేయడానికి రాజకీయపరమైన కారణాలే కీలకమని భావిస్తున్నారు. ఆయన పర్యటనపై కాంగ్రెస్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోంది. లోకల్ ఎన్నికల కోసం ఇతర రాష్ట్రాల నాయకులతో ఎందుకు ప్రచారం చేయించుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ప్రస్తావించి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు జనసేన పార్టీ కొన్ని మున్సిపాలిటీల్లో పోటీలో ఉంది. పలుచోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్నేహపూర్వక పోటీ అని చెప్పినప్పటికీ పవన్ తన పార్టీ తరపున కాకుండా బీజేపీ కోసం ప్రచారం చేయడం అభ్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు పవన్ లాంటి అగ్రనేతల ప్రచారం అవసరమా అన్న ప్రశ్నలు రావడంతో చివరికి పవన్ ప్రచారాన్ని బీజేపీ, జనసేన కలిసే రద్దు చేసుకున్నాయని భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారంతో తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ, జనసేన అభ్యర్థులు ఆశపడ్డారు. కానీ ఆయన పర్యటన రద్దు కావడంతో ఒకంత నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. అటు యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఓట్లు చీలకుండా పవన్ను రంగంలోకి దింపాలని భావించిన బీజేపీకి ఇది కొంత ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ప్రస్తుతం ఆయన ప్రచారం రద్దు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.